ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి 6 నెలలు క్షేమంగా మనం కాపాడి 7వ నెలలో అడుగు పెట్టించి తన వాగ్దాన సందేశంలోకి నడిపించబోతున్న దేవునికి కృతజ్ఞత తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నా దేవుని ఒక వాగ్దానపు యొక్క మాటను సమయమును చొప్పున సందర్భానుసారముగా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. మరి మోషే ఉపవాసాలు ఈ రోజు నుంచే ప్రారంభించబడుతున్నాయి కనుక ప్రభు సన్నిధానములో ప్రార్థించగా దేవుడు ఈ మోషే ఉపవాసాలకు కూడా సంబంధించబడినట్లుగానే దేవుడు తన వాగ్దానాన్ని మనకి ఇచ్చారు. చదువుదామండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడి వాగ్దానాన్ని మన వినికిడిలోను మన ఆత్మీయ స్థితిలోను దీవించి వర్ధిల్లింప చేయును గాక. చాలా మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనందరికీ తెలుసు యోసేపు యొక్క తల్లిదండ్రులైన యాకోబు కుటుంబం ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు యోసేపు బ్రతికి ఉన్నాడని, ఐగుప్తికి రాజుగా ఉన్నాడని, అంటే రాజు తర్వాత రాజులాగా అధికారిగా ఉన్నాడని, గవర్నర్గా ఉన్నాడని తెలుసుకొని తన కుమారుడు పంపిన ఆ రథాల మీద తన కుటుంబం అంతా కలిసి ఐగుప్తు ప్రాంతానికి వస్తారు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపును బట్టి యాకోబు కుటుంబం 70 మంది ఐగుప్తు ప్రాంతంలో గోషేనులో స్థిర నివాసం చేస్తారు. యోసేపు ఎనగని రాజు రావడం, యోసేపు చనిపోవడం కాలమును గట్టి ఇంచుమించు 430 సంవత్సరాలు తరువాత జరిగిన చరిత్ర ఏంటి అంటే యోసేపు ఎనగని రాజు పరిపాలన చేయడం, ఈ 70 మంది ఇశ్రాయేలీలు 6 లక్షల మంది కాల్బలముగాను 25 లక్షల మంది జన సమూహంగా మారడం, మోషే అని కన్యల పుత్రులో నుండి దేవుడు ఇశ్రాయేలీలను కాపాడడం మనందరికీ తెలిసిన విషయాలే. మోషే నాయకత్వంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించి వారు నడుస్తున్న కాల వ్యవధిలో 40 సంవత్సరాలు దేవుడు ఆ అరణ్యంలో తిప్పుకుంటూ ఉన్నారు. వారి అవిధేయతను బట్టి ఒక పర్యాయము దేవుడు నిర్గమాకాండం 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సీనాయి పర్వతం దగ్గర ఆ సర్వ సమాజాన్ని ఉండమని చెప్పి మోషేతో దేవుడు అంటాడు, నీవు సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా, నేను నీతో మాట్లాడాలి అని. ఆ చివరి వచనాలు మనం చూస్తే అతడు ఆ పర్వతం ఎక్కినట్లు చూస్తాం. ఆ పర్వతం మీద అతడు 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నట్లుగా బైబిల్ చరిత్ర చెబుతుంది. ఈ 40 రాత్రులు 40 పగల్లో దేవుడు 20వ అధ్యాయానికి వస్తే 10 ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అలాగే 21వ అధ్యాయానికి వస్తే ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడాలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. ఇలాగ ఇచ్చుకుంటూ 23వ అధ్యాయం దాకా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలో, వారిని ఎలా నియమించాలో, కుష్ఠొస్తే ఎలా ఉండాలి, రోగం వస్తే ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఎలా దేవుడి ముందు కనబడాలో చెప్పుకుంటూ వచ్చి ఇవన్నీ కనుక మీరు చేయగలిగితే ఏంటంట, ఈ దీవెనలన్నీ, ఈ ఆజ్ఞలన్నీ, ఈ కట్టడలన్నీ నువ్వు చేయగలిగితే, ఇదిగో ఈ నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం మొదలుకొని 33వ వచనం వరకు మనం చదివితే అన్ని దీవెనలే. ఇదిగో నేను ఈ పని చేస్తాను అని చెప్తున్నాడు. అందులో ఒక వాగ్దానము ఈరోజు మనం ముందు పెట్టుకున్నాం. ఏంటది? మరొకసారి చదువుతున్నాం చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు మిమ్మలను రప్పించుటకు
ఒక దూతను మీకు ముందుగా పంపబోచున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించును గాక. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనకి ఒకటే వాగ్దానం ఇచ్చాడు, అది వీరముగుంటైనా వసంతవాడైనా ఏ మందిరాలైనా. అయితే ఇప్పుడు నాకు 2 పిల్లలు అని చెప్పడం వేరు, మా పెద్ద అబ్బాయి అండి ఇలా అండి అలా అండి వాడు ఇలాంటి టాలెంట్ అండి, చిన్న అబ్బాయి అండి ఇదండి ఈ చదువుతున్నాడు అని చెప్తున్నా వేరు. అంటే వాగ్దానము కేవలం ఒక వచనం చెప్పి ముగించడం కాదని నా ఉద్దేశంతో ఇందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, త్రోవలో నేను కాపాడుతాను, ఇది ఒక వాగ్దానం. రెండవది, నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పిస్తాను, ఇది రెండో వాగ్దానం. ఇక మూడవది, ఒక దూతను నీకు ముందుగా పంపించబోతున్నాను. నేను ప్రభు సన్నిధానం ముందు పెట్టి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను ఏ సంఘానికి ఏ వాగ్దానం చెప్పాలి, లేదా ఏ మాటలు చెప్పాలి, ఏ అర్థం ఇచ్చినట్లు చెప్పాలని. మీ ముందు జరిగిన వసంతవాడ ప్రాంతంలో ఇప్పుడే నేను వాగ్దానం ఇచ్చి వచ్చాను. ఏమని అంటే, నీ కోసమే ప్రత్యేకంగా ఒక దూతను పంపిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఈ లోకంలో చాలా మంది నాయకులు ఉంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గారు గెలిచారు. ఎమ్మెల్యే గారు వారి యొక్క పాజ్యమ దేహాన్ని కాపాడాలంటే, వారు చనిపోయారు కాదు, వారి దేహ రక్షణ కోసం ఒక బాడీ గార్డ్ ఉంటాడు. అదే మంత్రి అయితే 2 ఉంటారు, అదే సీఎం అయితే 12 మంది ఉంటారు జెడ్ కేటగిరీ. ఆలోచన చేయండి, ఇంకా ప్రధానమంత్రి అయితే ఇంకా. ఎందుకంటే ఒక్కొక్క మనిషి విలువను బట్టి బాడీ గార్డ్స్ ఈరోజు చూడండి, చాలా మంది బౌన్సర్లు పెట్టుకుంటున్నారు కాపలా. కానీ వాళ్ళు ఎంతవరకు, మరి ఇందిరాగాంధీ చంపింది ఎవరు? ఏమండి, రాజీవ్ గాంధీని చంపింది ఎవరు? బాడీ గార్డే. ఎవరైతే కాపాడుతారు అని పెట్టుకున్నారో వాళ్ళే చంపుతున్నారు, వాళ్ళ చేతే చంపేస్తున్నారు. కానీ నీ కోసం అంటే దేవుడు ఒక దూతను పంపించాడు అని వసంతవాడలో చెప్పడం జరిగింది. ఆ దూతను కూడా ఎందుకు పంపించాడు అని అంటే వారికి వివరించాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 36:15 వచనంలో వారిని దేవుడు కటాక్షము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దూతను పంపించాడు. ఏ దూతను పంపించాడు? 2 రకాలైన దూతలు ఉన్నాయి. ఒకటి పర సంబంధమైన దూతలు, దేవుడు, అలాగే దేవదూతలు. వీరిద్దరు ఎవరండి? పరలోక పరిశుద్ధులు. దేవుడు కూడా యెహోవా దూతగా మనం చాలాసార్లు బైబిల్లో చూస్తూ ఉంటాం. అలాగే సేవకుడు కూడా ఎవరండి? ఈయన భూ సంబంధమైన దూత. పర సంబంధమైతే దేవదూతలు, దేవుడు దూతలు, వీళ్ళు పర సంబంధులు. అలాగే భూ సంబంధానికి వస్తే దైవ సేవకుడు ఒక దూత. దేవుడు ఎందుకు దూతలు పంపిస్తున్నాడు? ఒకటి, కటాక్షాన్ని ఇవ్వడానికి. అందుకని తన దూతను పంపించి 2 దినవృత్తాంతముల గ్రంథం 36:15 మనం చదువుకుంటే అక్కడ రాస్తూ ఏమన్నాడు? మొదటి 2 దినవృత్తాంతముల 36:15లో ఒక దూతను పంపిస్తున్నాడు. ఒకవేళ ఉంటే రాసుకోండి, త్వరగా నేను దాన్ని ఆ సందేశం ఇవ్వడం జరిగింది కాబట్టి సమయం ఉండదు, అక్కడ చదవక్కర్లేదండి. అక్కడ దేవుడు ప్రజల మీద కటాక్షాన్ని చూపించి సేవకుడైన దూతను వర్తమానం ఇచ్చి పంపించాడు. దేనికోసం? మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని కనికరించి కటాక్షాన్ని చూపించాడు. రెండవది, ఆదికాండం 24:7 వచనం చదివితే అబ్రహాం అంటాడు, నన్ను పిలిచిన నా దేవుడు తన దూతను నీకు ఇచ్చి పంపిస్తాడు. దేనికోసం? నా కుమారుడికి ఒక భార్యను తీసుకురావడానికి, ఇస్సాకుకి భార్య కోసం దేవుడు ప్రయాణానికి ఒక దూతను పంపిస్తాడంట. చెప్పండి, దూతను దేనికి పంపించాడు? రెండవది, ప్రయాణంలో నీకు ఏమేమి తెలియవో అవన్నీ తెలుసుకోవడానికి ఒక దూతను పంపించాడు. ఇక మూడవది, ఆ పెద్ద దాసుడు చెప్తాడు ఆదికాండం 24:40 వచనాన్ని మనం చదివితే ప్రియులారా, ఎందుకు దూతను పంపించాడంటే వెళ్ళిన పని జరగడానికి. నన్ను ప్రయాణం చూపించాడు, వెళ్ళిన పని జరగడానికి తన దూతను పంపించాడు. అందుకని దేవుడు దూతను పంపించాడు. దేనికి? మనుషుల మీద కటాక్షం కొరకు. రెండవది, వెళ్ళిన ప్రయాణం సాగడానికి. మూడవది, ఏ ప్రయాణం మీద వెళ్ళామో ఆ ప్రయాణము సఫలం అవ్వాలి. ఇక మెయిన్గా చూస్తే దేవుడు దూతను ఎందుకు పంపించాడు అని అంటే, ఇందాక మనం చదువుకున్న దాంట్లోనే రాయబడింది, త్రోవలో కాపాడడానికి.
ఏమంటే మనం వెళ్ళే ప్రయాణాల్లో ఎన్ని త్రోవల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే ఏమున్నాయి? బైబిల్ గ్రంథంలో ఉంటాయి. గాదు సర్పం అంట, త్రోవలో సర్పం. అందుకని 91వ కీర్తన 10, 11, 12 వచనాలు అంటాడు కదా, నీ రాకపోకలను యెహోవా నీకు తోడై ఉండును, నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద, నీ ప్రయాణాల్లో క్షేమంగా ఉండాలని. అంతెందుకు, కొన్నిసార్లు దేవుడే మనం చేసిన పనికి విరోధవుతాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాములకు గార్దావ ప్రియులారా ఎందుకు అలాగా తన మాట వింటలేదని చూసినప్పుడు దాన్ని కొడతాడు. కానీ దేవుడు స్వరమిచ్చినప్పుడు ఏం చూస్తాడు? దారులో ఖడ్గమును పట్టుకున్న దేవుని దూతను చూస్తాడు. స్నేహితుడిగా ఉండవలసిన దూత కొన్నిసార్లు ఎందుకు విరోధిగా మారాడంటే, ఏమండి, మనం చేసిన విరోధమైన పనుల నిమిత్తం. అందుకనే దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత మనల్ని ఏం చేస్తుందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆ దూత మనల్ని కాపాడింది. అందుకని వసంత వాళ్ళ అన్న ఒక దూతను పంపించాడు మిమ్మల్ని కాపాడడానికి. ఇక రెండవది, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మాట్లాడుతూ, ఆయన ఒక దూత దేనికి? ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, వాక్యం చెప్పే దైవ సేవకుని బట్టి ఏం జరుగుతుంది? ఓహో, మేము దేవుళ్ళు ఇలా నడవాలా, ఇలా దేవుళ్ళలోనికి ఎదగాల, ఇలా ఫలించాలా అంటే మార్గం, ఒక త్రోవను సరళం చేస్తున్నాం, ఒక మార్గాన్ని తెలియజేస్తున్నాం. మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా బాప్తిస్మమిచ్చే యోహాను గురించి రాస్తాడు. ఒక ఆయన వస్తాడు, ఆయన ఒక దూతలాగా మార్గాన్ని సరళపరుస్తాడని. ఇక మూడవది, యేసుక్రీస్తుని గురించి ఒక దూత వచ్చింది. దేనికి? శుభవర్తమానం ఇవ్వడానికి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో తల్లి అయిన మరియ దగ్గరికి వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మన గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది. ఏమంటుంది 10వ వచనంలో? ఇదిగో మీ అందరికీ ఒక శుభవర్తమానం, ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. కొన్నిసార్లు శుభవార్త వింటాం, మా అమ్మాయికి పెళ్ళి అయిందండి అంటాం, అలాగా మంచిదే అంటాం. దానివల్ల ఉపయోగం ఏంటి మనకి? ఓహో, పలానా ఆవిడికి పెళ్ళి అయిందంట అనుకుంటాం. కానీ యేసయ్య ఇచ్చే సువార్తమానం ఎలా ఉండదో తెలుసా? బాబు పుట్టింది మరియకి, ఆ బాబు మనకి కూడా ఒక రక్షకుడు. ఆయన పుట్టడం మనకి రక్షణ, ఆయన పుట్టడం మనకి విమోచన, ఆయన పుట్టడం మనకి విడుదల. ఒక సువర్తమానం, ఒక వర్తమానాన్ని మోసుకురావడానికి. దూత నీ కోసం ఎందుకు ముందు వెళ్ళాడు? నిన్ను కాపాడడానికి, నీకు మార్గం సిద్ధపరచడానికి. మూడోది, నీకు సువార్త ఇవ్వడానికి. నాలుగోది, మనం చదువుకున్న మూలవాక్యమే 23-20 నిర్గమాకాండంలో, నువ్వు సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించడానికి. దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు? ఆ చోటు పరలోకం. దాన్ని ఎలా వెళ్ళాలి? ఎలాగైతే ఎస్తేరు సిద్ధపరిచి రాజు దగ్గరికి పంపించాడో, దేవుడు కూడా మనల్ని సిద్ధపరిచి పరలోక రాజైన యేసు క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించునుగాక. ఇది వసంతవాడ గ్రామంలో నేను ఇచ్చిన వర్తమానం. ఏమని చెప్పాను వాళ్ళకి? మీకోసం ఒక దూత వచ్చింది, రాబోతుంది. ఆ దూతని ప్రభువా నాకు ఇవ్వండి అని అడగండి, నేను మీకు ఒక దూతని పంపించబోతున్నాను. ఇది వసంతవాడలో నేను ఇచ్చిన వాగ్దానం. మరి మీకేమి ఇవ్వాలి? ఏమేమంటారు అందులో? నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించబోచున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు మన కోసం ఏం చేశాడంట? మాట్లాడరేమ్మా. ఓ చోటు సిద్ధపరిచాడంట. కొన్నిసార్లు మనం వెతుక్కుంటాం చోటు, నిజమా కాదా? ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, ఎక్కడ ఖాళీ ఉందా అని వెతుక్కుంటాం. అది ఎవరు అనుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఎక్కడ ఖాళీ ఉందా అని మనం వెతుక్కుంటాం. అదే మనం ఎమ్మెల్యే అనుకోండి, మనం వెతుక్కుంటామా? మనకి విఐపి సీట్లు ఉంటాయి. ఈరోజు దేవుడు అంటాడు, నిన్ను ఒక విఐపిగా చేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు అండి మనం వెళ్తా ఉంటే వచ్చేళ్ళే అమ్మ అనుకునేవారేమో, కానీ ఈ రోజు నుంచి దేవుడు చెప్పబోతున్నాడు, నీ కోసం అంట ఒక విఐపి సీటు సిద్ధంగా ఉండబోతుందంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ కోసం ఒక చోటు, ఒక స్థలం, నీ కోసం ఒక స్థలాన్ని, ఒక కుర్చీని దేవుడు రెడీ చేయబోతున్నాడంట. అంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా వర్ధలింప చేయబోతున్నాడు. దేవుడిని హెచ్చిస్తున్నాడు, పదవిలో హెచ్చిస్తున్నాడు, ఆస్తులో హెచ్చిస్తున్నాడు,
నీ కోసం ఒక చోటు సిద్ధపరిచారు అంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తిగానో, ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తిగానో నా దేవుడు తన సిద్ధపరిచిన చోటు నీకు ఇవ్వడం వల్ల నిన్ను అత్యధిక అభివృద్ధిగా మార్చునుగాక. బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్లు ఉన్నాయంట. ఏంటా చోటు అని మనం చూస్తున్న వారమైతే ఇరుకు చోటు. ఏ చోటు అంట? ఇరుకు చోటు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ ఇరుకు చోటు లేదా ఇరుకు మార్గం చాలా చోట్ల ఇరుకు చోటు మనం చూస్తాం. ఆ ఇరుకులో నాకు విశ్రాంతి కలగజేయవాడు. చాలాసార్లు మనం ప్లేస్ లేకపోతే ఇరుక్కుని కూర్చుంటాం. ఈరోజు నీ దేవుడు చెప్తున్నాడు, నీ కోసం ప్లేస్ ఎవడో ఇవ్వడం కాదు, నీ కోసం ఒక ప్రత్యేకమైన దేవుడు సీట్ ఇచ్చిన గాక. ఇక ఇరుక్కోవాల్సిన పని లేదు. స్తోత్రం చెప్పుకోండి. అది రెండోది మనం చూసిన వారం అయితే 73వ కీర్తన 18వ వచనం. 73:18. స్పీడ్గా మీరు చదివితే స్పీడ్గా నేను ఇంకా మూల వాకింగ్కి వెళ్తాను. ఇంకా 18. ఓకే. డెబ్బై 73:18లో మనం చూసిన వారు అయితే నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటు. ఇప్పుడు మన మందిరానికి వస్తామంటే అక్కడ చూడండి ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తున్నారు. ఏంటని చూస్తే జారుతుందంట. నిజమే, కొన్నిసార్లు జారు చోట్లు వర్షాకాలం మరి ఏం చేస్తాం? జారుతున్నాం, జారిపోతున్నాం, దిగజారిపోతున్నాం. దేవుడు అంటే ఇక నుంచి నువ్వు అలా జారాల్సిన పని లేకుండా దేవుడు ఒక స్థిరమైన చోటు ఇచ్చిన గాక. కీర్తన గ్రంథం 1వ వచనం. దుష్టుల ఆలోచన చపలో నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాస్యకులు ఏ చోటు కూర్చుంటున్నాం మనం? అపహాస్యకులు కూర్చుంటే చోటు కూర్చుంటున్నాం. మనకు దేవుడు అది ఇవ్వకూడదు అనుకుంటున్నాడు. 88వ కీర్తన 6వ వచనం. 88వ కీర్తన 6వ వచనం. ఎక్కడ కూర్చున్నామంటే మనం కొన్నిసార్లు ప్లేస్ లేకో, స్థితి బాగోక చీకటి చోట్ల కూర్చుంటున్నాం. కాబట్టి నేటి ప్రస్తుత జనులు ఏ చోటులో కూర్చున్నారంటే ఇదిగో ఇలాంటి చోట్లు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఒక దూతని నీ కోసం కూడా పంపిస్తున్నాడు. దేనికో తెలుసా? ఆయన సిద్ధపరిచిన చోటు ఏదో నీకు వెతికి ఇచ్చి ఈరోజు నుంచి అంటే ఈ జూలై నెలలో అందులో నిన్ను కూర్చోబెట్టడానికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటే నీ కోసం ప్రత్యేకించిన చోట్లు కొన్ని ఉన్నాయంట. ఆ చోటులో నేను కూర్చోబెడతాను అంటున్నాడు. ఎవరి సామర్థ్యం చెప్పనో అక్కడ కూర్చోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఒక 4 చోట్లు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపిస్తే నేను రాశాను. త్వరగా దాన్ని చదివి ఈరోజు మన వాగ్దాన సందేశాన్ని ముగించుకుందాం. చదవండి ప్రియులారా. యోబు గ్రంథము 29:6 ఒకరు చదవండి. ఆది కాండం 30వ అధ్యాయం 30వ వచనం ఒకరు చదవండి. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. ఓకే. ఆది కాండం 30:30. చూడండి, ఇక్కడ యాకోబు అంటున్నాడు లాబానుతో, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందును. నేను పాదము పెట్టిన చోటల్లా. ఇప్పుడు రాసుకోండి ఏంటంట? నేను పాదము పెట్టిన చోటు యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్ అనుకోండి ఒకసారి. ఆమేన్. ఇంతవరకు నువ్వు పాదం పెడితే ఏం జరుగుతుంది? కొన్నిసార్లు అంటావు అడుగు పెట్టిందమ్మా అంత పోయే అనిష్టమా అన్నారా? ఆలోచన చేయండి. ఏ తల్లి అడుగు పెట్టిందో కానీ మొత్తం ఊడ్చిపోయిందండి అన్నారు కొంతమంది. కానీ ఈ రోజంట ఎందుకు ఈ 2 మాటలు చదివించాను? యాకోబు భక్తుడు ఏమిటి లాబానుకు మామగారితో అంటున్నాడు, ఒకప్పుడు నేను పాదం పెట్టక ముందు నీకున్నాయి గొర్రెలు కాదంటలా, నీకు ఆస్తుంది కాదంటలా, కానీ నేను పాదం పెట్టిన తర్వాత వేరు, నేను పాదం పెట్టక ముందు వేరు. ఎలా ఉంది? నేను పాదము పెట్టిన చోటెల్లా ఆశీర్వాదం.
ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే యోబు భక్తులు చదివాం కదా 29:6 నేతిలో పడినట్లు. చెప్పండి ఎలా ఉందంటే ఇక్కడ నేతి ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఈరోజు దేవుడు నీ కోసం ఓ చోటు సిద్ధపరిచాడంట. ఆ చోటు నీకు ఇవ్వాలి, ఆ చోటు నిన్ను ఉంచాలి అనుకుంటున్నాడు. కారణం ఏంటి? ఈ రోజు నుంచి అంట నిన్ను అనేకులు ఆశీర్వదించబడిన దానవు అని గుర్తించినట్లు. అబ్బా పంట పండిందండి, దేవుడు దీవించాడండి. వీళ్ళని అనుకున్న చేను పండిందండి, దేవుడు దీవించాడండి. చెరువు లాభం వచ్చిందండి, దేవుడు దీవించాడండి. వ్యాపారం దీవెన వచ్చిందండి, దేవుడు దీవించాడండి. పిల్లలు కలిగారండి, దేవుడు దీవించాడండి. ఊరికే సరదాగా ఈ మధ్యన మన సంఘస్థులు ఒకరు ఇలా చెప్తున్నారు. ఏంటన్నమాట అంటే, ఏమండి ఇంట్లోనంటే 2 కోడలు ఉన్నారంట, 2 కోడలు నీళ్ళు పోసుకున్నారంట. ఇంట్లో 2 ఆవులు ఉన్నాయంట, లేదా 2 గేదెలు ఉన్నాయంట. గేదెలు కూడా ఆలోచన చేయండి. మనుషులు దీవించబడ్డారు, పశువులు అంటే అర్థం ఏంటంటే ఇది మొదలుకొని దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. కారణం ఏంటి? ఒక్కడితో బయలుదేరిన యాకోబుని 2గా చేశాడు. నిజమే మన జీవితంలో కూడా ఒక్కడు ఉండడం ఆశీర్వాదం కాదుగా. ఏకాంగులను సంసారులుగా చేశాడు. బాగుంది, ఒకరు 2 అయ్యారు. కానీ విచిత్రం ఏంటి చేస్తా, ఈ రోజు నుంచి 2 ముగ్గురు అవుతున్నారంట, 3 నలుగురు అవుతున్నారంట. దేవుడు అంట పిల్లల కలదానిగా చేయబోతున్నాడంట. ఏమంటే గొడ్రాలుగా ఉంటే ఎక్కడ దేవుడు దీన్ని దీవించదని అండో. గొడ్రాలుగా లాభం లేకపోతే, దీవెన లేకపోతే రామ్మ మా ఇంటికి అనరు. ఏమన్నా నువ్వు గొడ్రాలు కదా, అక్షంతలు ఏమాక నువ్వు గొడ్రాలు కదా, కొంచెం దూరంగా ఉండంటారు. చూడండి, కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను. ఒక శుభప్రదమైన కార్యం జరిగింది అనుకోండి, గొడ్రాలు వచ్చి అక్షంతలు వేస్తూ ఉంటే అది పెళ్లి చూపులైనా, ప్రతానమైనా, నిశ్చితార్థమైన, అమ్మాయి నువ్వు అక్షంతలు ఏమాక ఎందుకంటే నువ్వు గొడ్రాలు కదా అంటారు. దేనికి గొడ్రాలి? పిల్లలు లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. అదే 2 పిల్లల తల్లి వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేయమంటారు? అక్షంతలు వేయమ్మా, నువ్వు వేయడం మాకు ఆశీర్వాదం. ఆమె ఆశీర్వాదం దేని బట్టి? పిల్లలను బట్టి. ఆమె ఆశీర్వాదం దేని బట్టి? డబ్బును బట్టి. ఈరోజు చాలా మంది ఏదైనా కలిగితేనే ఏమని అంటున్నారు చెప్పండి? ఆశీర్వాదం. పిల్లలు పుట్టిన ఆశీర్వాదమే, డబ్బు వచ్చిన ఆశీర్వాదమే, గొడ్డొచ్చిన ఆశీర్వాదమే. చెప్పండి ఏవేవి ఆశీర్వాదాలు? మన ఇంట్లో నుంచి అంట ఈ రోజు నుంచి, ఈ జూలై నెలలో నుంచి ఒకరికి తోడుగా, ఒకటి ఆశీర్వాదకరంగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వాదకర్తలుగా మార్చునుగాక. నీ వ్యాపారం దీవించబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పుకోండి. వ్యాపారంలో అభివృద్ధి, ఆస్తిలో అభివృద్ధి, ఇంటిలో అభివృద్ధి. తేడా మాకండి. ఈ రోజు నుంచి దేవుడి ఇక్కడి నుంచి పిల్లలు లేరా, పిల్లలు ఇవ్వబోతున్నాడు. పెళ్లి కాలేదా, పెళ్లిని ఇవ్వబోతున్నాడు. ఆస్తి లేదా, ఆస్తిని ఇవ్వబోతున్నాడు. వ్యాపారంలో దీవెన లేదా, దీవెన ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో జరిగినట్లు, ఈ సంవత్సరంలో ఏ నెలలో పొందుకున్నట్లు, ఇక ఏ నెలలో కూడా నువ్వు ఆశీర్వాదం చూడలేకున్నట్లు, నువ్వు చూడని గొప్ప ఆశీర్వాదం దేవుడు ఈ నెలలో ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది లేదు, ఇది రాదనుకున్న వారి చేతుల నుంచి దీని నుండి కూడా ఆశీర్వాదం వస్తుందని చెప్పగలిగే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియులారా, మనం గమనించిన వారమైతే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనంలో ఈరోజు చాలా మంది ఆశీర్వాదానికి ఎందుకు కారకులు కాలేకపోతున్నారంటే, ఆశీర్వాదం పక్కనే ఉంటది. ఏంటిది? శాపం. దేవుడంట దీవెనను, శాపమును, మరణమును, జీవమును మన ముందు పెట్టాడంట. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. అయితే మనుషులు ఏం కోరుకుంటున్నారు? వేస్ట్ వేస్ట్ వేస్ట్, ఏం రాదండి, కలిసి రాదండి అని మనుషుల నిస్సహాయత. ఈరోజు మనం దీవెనలుగా మారకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మన మాటే. దేవుడేమో ఇవ్వాలనుకుంటాడు, వీళ్ళేమంటారు? దీన్ని ఏమంటారు? నిరుత్సాహమా, అవిశ్వాసమా, అవిధేయత. ఈరోజు మనం ఏ స్థితిలో అడుగు పెట్టబోతున్నా ఒకసారి ఆలోచించండి. ఓ సందర్భాన్ని ముందు పెడతాను చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 29వ వచనం చదివితే, 11వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి నీవు ఓకే
జెరూసలేమును కొండ మీద ఆ దీవెన వచనమును ఏ బాలుకొండ ఆ శాప వచనమును ప్రకటింపవలెను. చూడండి, దేవుడు అంట 2 కొండల మీద ప్రజలు ఉంచమన్నాడంట. ఆ చరిత్రతో నేను చెప్పను కానీ, ఏ బాలు అంటే శాపం, గెరీజు అంటే ఆశీర్వాదం. కొంతమందిని అంటే దేవుడు గెరీజు కొండల మీద పెట్టాడంట. కొంతమందిని అంటే దేవుడు ఏ బాలు కొండ మీద పెట్టాడంట. దేనికి? వీళ్ళేమో గేరాజు కొండ మీద ఉన్నవారు ఏం పర్లేదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడని మంచి మాటలు పలుకుతారంటే వీళ్ళు, ఆశీర్వాదపు పలుకులు. కానీ ఏ బాలు అని కొండ మీద ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? మరి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అధోగతి అయిపోతావు, అంతా ఊడ్చుకుపోతావు అంటూ ఏం పలుకుతున్నారంట? శాపాలు పలికే కొండ మీద ఉన్నారంట. ఇప్పుడు నువ్వు ఏ కొండ మీద ఉన్నావు? నీ నోటంలో పద్దాకి ఏ మాటలు వస్తున్నాయి? దైవజనులు ఒక చక్కటి పాట రాశారు. ఆ పాట ఒకసారి మనం చూసిన వారు అయితే 70వ కీర్తన ఉంటుంది. జయము కీర్తనలు జయ శబ్దముతో లయముగా పాడండి, జయమే జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట, జయమే మరణమున గోడ, జయమే నిత్యమును సాత్విలా, జయము రాకపూర్వం వే జయమని జనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఇకనప జయమే పదకెల్లా సావిలాస్. దీని అర్థం ఏంటంటే, నేను మన శనివారం మన పునుగోలు బాబురావు గారి యొక్క చర్చిలో వాళ్ళ చిన్న మనవడు పుట్టినరోజు అయితే వెళ్ళాను. ఆ ఫంక్షన్లో నాకు తెలియదు, 2 మనవాళ్ళు కూడా పుట్టినరోజు అంట. కూతురు పిల్లవాడుతున్న కొడుకు పిల్లవాడు. అక్కడ వాక్యం ప్రకటించా, మీ పిల్లలు ఇక్కడి నుంచి ఒలీవా మొక్కల వలె నీ బల్ల చుట్టూ ఉంటారని. ఎందుకు ఒలీవా చెట్ల వలె ఉంటారో, కొన్ని చెట్లను వాళ్ళు పిల్లలు సాదృశ్యంగా తీసుకొని పెట్టి చెప్పాను. ఆ చెప్పిన తర్వాత ఒక తల్లి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యానికి ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ తల్లి యొక్క కుమారుడు అంటే 10th క్లాసు 10వ తరగతి ఫస్ట్ సారి 3 సబ్జెక్టులు తప్పాడంట. ఆ తల్లి ఏమైనా సాక్ష్యం ఇస్తుందంటే, రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి, ఈరోజు నేను ప్రార్థనలో గడిపాను కాబట్టి నేను ఒక సాక్ష్యం చెప్తున్నా. అదేంటంటే, రేపు పొద్దున నా పిల్లోడు పాస్ అయిపోతాడు. చెప్పండి ఏంటంట? చెప్పాలి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు వస్తాయి. ఇంకా ఈవిడ ఏం చెప్తుంది? నేను నమ్ముతున్నాను, ప్రార్థనకు వచ్చాను కాబట్టి విశ్వసిస్తున్నాను, నా పిల్లవాడు పాస్ అయిపోతాడు సాక్ష్యం చెప్పేస్తుంది. అంటే 25వ తారీఖుని చెప్పిందంట. అలాగా నేను వెళ్ళిన రోజు దానికి సాక్ష్యం చెప్తూ నేను ఆ రోజు అలా పలికాను. దేవుడు అలాగే నా మాటని దేవుడు తోచా తప్పకుండా ఏం చేశాడంట? బాబుని పాస్ చేశాడంట, 10th క్లాస్ పాస్ అయిపోయాడంట. ఆ దైవజనుడు చెప్తున్న మాట నేను అప్పుడు ఆ సాక్ష్యాన్ని విన్నాను. ఈరోజు నిజమే, చాలాసార్లు దేవుడు కార్యాన్ని ఈరోజు చేస్తుంటేనే చెప్పట్లా చాలామంది, కానీ కార్యము జరగబోతుండగానే మనలో ఏం రావాలంట? నేను చూసుకోక్కర్లేదు సార్, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నిజంగా కొన్నిసార్లు మంచి మాటలు రావాలంట. కొంతమంది ఇక పని మొదలెట్టకుండానే మనకి ఏదో కూర రాదు, చికెన్ కొనడం రాదనుకోండి, దాకా పొయ్యి మీద పెట్టగానే పాడైపోద్ది, నీకు వండడం రాదే, నీకు ఎలా వండాలో తెలియదు అని వెనక నుంచి అన్నారు అనుకోండి, అది రుచిగా ఉంటుందా? ఫస్ట్ నుంచి ఇలాగే అన్నావు, చూడు ఎలా అయిందో కూర అంటాం. అంటే దీవెన మాటలు మన నోటే ఉన్నాయి, శాప మాటలు మన నోటే ఉన్నాం. మనం ఎక్కువగా ఏది పలుకుతామో అదే జరిగింది. హైందువులు ఏమంటారంటే తదాస్తు దేవతలు ఉంటారంట. మనం ఏం పలుకుతామో దాన్నే, వీడికి ఇది కావాలనుకుంటా, నేను చెయ్యాలనుకుంటున్నా, వీడు చేయలేవట్లా, సర్లే అదే జరగనే అనుకుంటారంట. అందుకనే మన దేవుడు మన నోట కొన్ని మంచి మాటలు ఉంచాడు. ప్రతిదానికి జరగదో అనమాకండి. ఈ రోజు నుంచి ప్రతిదీ కూడా నీ నోటకు విశ్వాస మాటలు ఉంచండి.
అది దీవెనకరమైన మాటలు. గాదుని దేవుడు ఎందుకు శపించాడు తెలుసా? వాళ్ళు గెరాజి కొండ మీద లేరండి, ఏ బాలు కొండ మీద ఎప్పుడు చూసినా శాపకరమైన మాటలు మాట్లాడేవారు. అందుకని దేవుడు అంటాడు, ఈ రోజు నుంచి నేను మిమ్మలను పాదము పెట్టినప్పుడు ఆశీర్వదించబడి ఆశీర్వాదకరమైన చోటులో నేను ఉంచెదనుగాక. ఈరోజు మొట్టమొదటిగా దేవుడు ఏ చోటు సిద్ధపరిచాడంటే నీకు, నువ్వు అడుగు పెట్టినప్పుడల్లా దీవించబడే చోటు. రాజు యెహోషాపాతు గురించి తెలుసు కదా, 3 శత్రు సైనికులు ఒకేసారి 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం మనం చదువుకుంటే, రాజు యెహోషాపాతు 3 శత్రు సైనికులు వచ్చారని బాధపడుతున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, కత్తులు పట్టుకోక్కర్లా, నువ్వు కంజూరాలు పట్టుకుని వెళ్ళండి, సేవకులను ఎదురు పెట్టుకుని వెళ్ళండి అన్నారు. తీరా ఆ లోయ దగ్గరికి వెళ్ళేటప్పటికంట ఆ 3 శత్రు సైనికులకు ఒకటంటే వాళ్ళు పడవక చెప్పండి ఏం చేసుకున్నారు, పొడుచుకొని చచ్చిపోయారు. ఈ రాజైన యెహోషాపాతు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంటే అందరూ చచ్చిపోయి పడుంటే చెప్పండి 4 రోజుల 3 రోజుల ఆ చచ్చిన శవాల మీద బంగారం ఏరుకున్నారంట. ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు. 20వ అధ్యాయం 26వ వచనంలో ఆ స్థలం పేరు బెరాకా, స్తుతుల లోయ, ఆశీర్వాదకరమైన లోయ. దేవుడు పక్షాన మనం ఉంటే, దేవుడు మాటలు దేవుడు చేస్తాడు అని నమ్మితే, దేవుడంట స్తుతించి ఆశీర్వదించి నువ్వు పాదం పెట్టే ప్రతి స్థలమున దేవుడా నాకు చేసినందుకు స్తోత్రాలు, ఇది ఇచ్చినందుకు స్తోత్రాలు, ఇది కొనిపెట్టినందుకు స్తోత్రాలు అని దేవుడిని ప్రతి నిత్యము స్తుతించే ఒక స్తుతుల మాట దేవుడు నీ నోటు నుంచునగాక. ఎప్పుడు దేవుడి సన్నిధానం మందు, ప్రభువా ఆ స్థలం నాకు ఇవ్వని ఈరోజు నువ్వు ప్రార్థిస్తే, దేవుడు నువ్వు పాదం పెట్టే ప్రతి స్థలాన్ని, ప్రతి చోటుని, ప్రతి దానిని అన్నాడుగా దేవుడు ఇశ్రాయేలుతో, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదువుకుంటే ఈ మాటలు మీకు కనబడతాయి. రైట్, ఇక 2వ స్థలం దగ్గరికి వచ్చేద్దాం పిల్లలు. మొదటి స్థలం ఏమో పాదం పెట్టిన చోటు, అది ఆశీర్వాదకరంగా నీకు స్వాస్థ్యంగా ఇచ్చే చోటుగా దేవుడు మారుస్తాడంట. రెండవది 23వ కీర్తన 2వ వచనం. 23వ కీర్తన 2వ వచనం, పచ్చిక గల చోట్ల నన్ను పరుండు పెట్టి ఉన్నావు. చెప్పండి ఏ చోట అంటే ఇది? కీర్తనకారుడైన దావీదు 23వ కీర్తన మనందరికి తెలుసు కదా. మనందరినీ గొర్రెలుగాను ఆయన దేవుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఈ గొర్రె కంటే దేవుడు ఏ చోటు ఇచ్చాడంట? పచ్చిక గల చోట్ల, పచ్చికున్న చోట్ల. పచ్చిక అంటే ఏంటో మీకు చెప్పాను, ఉపదేశం. దేవుడు మన ఏ చోట్లో పెడతాడు? ఏంటి, గొర్రెకి ఏం కావాలి? గడ్డి కావాలి. గడ్డి ఎంత బాగా మేస్తే అంత బాగా పుష్టిగా తయారైద్ది. మన దేవుడు మనల్ని ఏ చోట ఉంచబోతున్నాడు అంటే సర్వ సమృద్ధి. ఇలాగన్నా ఇక నుంచి మీ ఇంట్లో అమ్మగారు ఎప్పుడు అంటూ ఉంటారు, దేవుడు నిన్ను దీవించాడు అనుకోవాలంటే ఈ డబ్బాలన్నీ నిండిపోవాలంట. ఏ డబ్బాలు? కందిపప్పు డబ్బా నిండిపోవాలి, ఉప్పు డబ్బా నిండిపోవాలి, పెసరపప్పు డబ్బా నిండిపోవాలి, కందిపప్పు ఏంటి డబ్బాలన్నీ నిండిపోతేనే ఆశీర్వాదం, డబ్బాలన్నీ నిండిపోతేనే నాకు సమృద్ధి, లేకపోతే నాకు ఏదోలా ఉంటుందండి అంట ఉంటుంది. ఆలోచించండి, నిజమే కొన్నిసార్లు ఎప్పుడు చూసినా డబ్బాలు ఖాళీగా కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు అంటే ఇప్పుడు నిన్ను సర్వ సమృద్ధి. ఒక గొర్రెకి గడ్డి ఎంత ప్రాముఖ్యమో, దానికి ఎంత అవసరమో, దేవుడు అంటే నువ్వు పాదం పెట్టే చోట నీ కోసం సర్వ అవసరాలన్నీ తీర్చునుగాక. ఈ రోజు వరకు మీ ఇంట్లో లేవు 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 అని మాట్లాడబడ్డాయి. కానీ ఈరోజు దేవుడు నాతో ఎందుకో చెప్పమన్నాడు. మోషే అంటే ఒకసారి లేచి ఇశ్రాయేలు సర్వ సమాజంతో అన్నాడంట, దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు ప్రత్యక్ష గుడారం కట్టించాలి. మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి, డబ్బులు ఉన్నా పర్లా, బంగారం ఉన్నా పర్లేదు అంటేనంట. ఇశ్రాయేలు ఏం చేశారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఉన్న అన్ని తీసుకొచ్చి ఇస్తానంట. మోషే ఏం చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఇక చాలు, మాకు డబ్బులు వద్దు, సరుకు వద్దు, బంగారం వద్దు, వెండి వద్దు, ఇత్తడి వద్దు. ఈ రోజు నుంచి మీ ఆయన మీరు చెప్తారంట, ఏమండి మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఇక నుంచి మీరు ఏమి తీసుకురా అక్కర్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మాట. కానీ ఇప్పుడు ఏం పలుకుతున్నారు మీరు? అవి కావాలండి, నెల మొదటి రోజు వచ్చిందండి, సరుకులు కావాలండి, నూనె డబ్బా కావాలండి అంటున్నావు. కానీ ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, ఎందుకో నీకు ఈ నెలలోనంట నిన్ను దేవుడు ఎంతగా దీవించబోతున్నాడు అంటే అన్ని సామాగ్రి, అన్ని సరుకులు, అన్ని అవసరాలు. నువ్వు అనుకున్నావు
నా దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనంట యేసుక్రీస్తు ప్రభు వారు ఒక లోటు చూశారు. ప్రజలు వచ్చి 3 రోజులై దేవుని సువార్త వింటున్నారు, వాళ్ళకి ఆహారం లేదు. దేవుడు అన్నాడు, మీ దగ్గర ఉన్నదే పట్టుకురండి అని. ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దేవుడు వాటిని ఆశీర్వదించగా చెప్పండి 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 5 రొట్టెలు కాస్త 5,000 మంది, 2 చేపలు కాస్త 5,000 మంది తినగా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఓన్లీ పురుషుల సంఖ్య లెక్క పెట్టారు, ఇంకా స్త్రీలు తినాలంట, పిల్లలు తినగా తప్పండి 12 కంపలు మిగిలినాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నా దేవుడిలో చెప్పమంటున్నాడు, ఈ 1వ తారీఖు నుండే ఇక నీకు చాలు అన్నట్లుగా, నీ నోటి నిండా నవ్వు ఉన్నట్లుగా, నీ ఇంట్లో సరుకులు ఉన్నట్లుగా, నీ అవసరాలన్నీ తీర్చబడుతున్నట్లుగా ఒక మంచి ఉపదేశంలో ఉన్నావేమో. నీకు సర్వ సమృద్ధిగా దేవుని వాక్యాన్ని తృప్తిగా విన్నంతగా నా దేవుడు నీ గిన్నెలు నింపును గాక, నీ అవసరాలు తీర్చును గాక, నీ ఇబ్బందులు చాలు అనేటట్లుగా నా దేవుడు నిన్ను వర్ధలింప చేయును గాక. అలా చేయడానికి దేవుడు నిన్ను పచ్చిక గల చోట్ల కూర్చుంటూ గాక, పచ్చిక చోట్ల బయలు దేవుడు నీకు ఇచ్చును గాక, సర్వ సమృద్ధితో దేవుడు నిన్ను నింపును గాక. ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదు, క్లుప్తంగా వెళ్ళిపోదాం. 3వ చోటుకు వచ్చేద్దామండి మీద. లూకా సువార్త 14వ అధ్యాయం 9-10 వచనాలు. లూకా సువార్త 14:9-10. పిలిచివాడు అయితే నీవు పిలువబడినప్పుడు పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగన పోయి కడపటి చోటున కూర్చుండుము. చూడండి, ఇక్కడ 2 చోట్లు ఉన్నాయి, మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. మా అమ్మాయి పెళ్ళి అనుకున్నాం, కాసేపు మా అబ్బాయి పెళ్ళి. మీరు నా చుట్టాలు అనుకుందాం, నా స్నేహితులు అనుకుందాం, నా బంధువులు అనుకుందాం. పెళ్ళికి కుర్చీలన్నీ వేశారు. ఈలోపు మీలో ఒకరు మా అయ్యగారే మా స్నేహితుడే అని చెప్పి అనుకున్నారు, బాగానే ఉంది, మంచిదే. మీరేం చేశారంటే మావోడే కదా అనే ఉద్దేశంతో సరిగ్గా మొదటి వరుసలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారండి? మరి నాకు కొంచెం స్టేటస్ ఉందో, కొంచెం అధికారం ఉందో, పలుకుబడి ఉందో, నేనేమనుకున్నా, నేను పాస్టర్ గాని కాబట్టి పాస్టర్లు అందరూ చెప్పండి చెప్పండి ఎవరు కూర్చుంటారు, విశ్వాసులు స్నేహితులు ఎక్కడ కూర్చుంటారు నేను ఆలోచించా. మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. మనమంట సరాసరి ముందు కూర్చొని స్థలం మనం కేటాయించడం కాదంట. ముందెళ్ళి పై చోటు కూర్చోమాకండి. ఒకవేళ మీ స్నేహితుడు పై చోట్లో కూర్చున్నాం అనుకోండి, అదేంట్రా నువ్వు కూడా ఏంట్రా అని రే కాసేపు ఇవేమనుకోకుండా వెనక్కి కూర్చో, ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారా అని నిన్ను నలుగురు ముందు అవమానించకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? చివరి కుర్చీలో నువ్వు కూర్చో. ఏంటంట? చివరి కుర్చీలో నువ్వు కూర్చో. నీ స్నేహితుడు నిన్ను చూసి రే నీకు కూడా చెప్పాలా, నువ్వు ఆలంతో నువ్వు కూడా నాకంతే వెళ్ళి ముందు కూర్చో అని వెనకాల కూర్చున్న నిన్ను ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మీయుడిగా, ఇక జనమంట నువ్వు కావాలి అని కోరుకొని నిన్ను తీసుకొచ్చి పై చోటు కూర్చోబెట్టునుగాక. చెప్పండి, పై చోటు నువ్వు కావాలా లేదా దేవుడు కూర్చోబెట్టాలా? మీలో చాలా మంది ఈ కుర్చీ నాకు కావాలనుకుంటా. ఉదాహరణకి చెప్తా, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి పాస్టర్ గారిని, ఏదైనా పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళగానే నేను కూడా వేదిక ఎక్కాలి, నేను కూడా సీటు అనుకుంటాం. ఒక్కోసారి వెళ్ళి కూర్చుని పోతాం, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఏమండి మీరు కొంచెం కింద కూర్చోండి, స్పీకర్స్ ఉన్నారుగా అంటారు. కొంచెం అవమానిస్తారు. అది అవమానం కాదు, అదొక ధర్మం, మనం గమనించాలి. సేవకులైన మాత్రాన మనకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చారు, మనకు సీట్ ఉంది. అయితే ఆ పై కూర్చోబెట్టవలసిన బాధ్యత ఎవరో తెలుసా? పిలిచిన వ్యక్తిది. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. నాకు ఇవ్వాల్సిన స్థానం నాకు ఇస్తాడు, నీకు ఇవ్వవలసిన స్థానము అంతవరకు వెయిట్ చేయి. నేను దేవుడు ఒక స్పీకర్గా చేయాలన్నా, దేవుడు నిన్ను ఒక సింగర్గా చేయాలన్నా, దేవుడు నిన్ను ఒక ప్రార్థన పరుడుగా చేయాలన్నా అన్నీ నువ్వు తొందరపడమాక. నిన్ను, నీ పాట, నీ మాట,
నిన్ను హెచ్చించడానికి పిలిచిన వాడు పిలిచే పిలుపు కొరకు ఎదురు చూడు చాలు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం, బైబిల్లో మాట ఉందిగా, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. మనకే కావాలనుకుంటే దేవుడు కింద దించేస్తాడు. అదే మనం కిందే ఉన్నాం అనుకోండి, దేవుడే పిలిచి చెప్పండి ఎక్కడ కూర్చోబెడతాడంట. దావీదు ఎవరండి అసలు? గొర్రెలు కాసుకునేవాడు. ఏం చేశాడు దేవుడు? సింహాసనం ఎక్కించాడు. సౌలు గాడిదలు కాసుకునేవాడు. చెప్పండి, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో గాడిదలు కాసుకునే సౌలు అంటే దేవుడు సమూయేలు అనే దైవజనుడు ఎక్కి ఉన్నత స్థలముల మీదకి ఎక్కించాడంట, రాజులు చేశాడంట అక్కడ. అలాగే దావీదులు కూడా దేవుడు తండ్రి పిలవలా. తండ్రి అనుకున్నాడు, నా 8 మంది కొడుకుల్లో 7 గొప్పలు అవుతాడు, ఈ దరిద్రుడు వీడు పొట్టోడు, వీడు పనికిరాడు అనుకున్నాడు. తండ్రికి పనికి రావచ్చేమో గాని పరమ తండ్రికి పనికి వచ్చాడని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచేంత వరకు మనం కడపటి చోటు కూర్చుందాం. కానీ దేవుడు నిన్ను పిలిచి నీకే పై చోటు ఇచ్చునుగాక. పై చోటు ఏమని రాసుకుంటారంటే ఉన్నతమైన చోటు, విఐపి ప్లేస్ అని రాసుకోండి. దేవుడు రానున్న దినాల్లో నిన్ను ఒక విఐపిగా చేయబోతున్నాడు. నీ కోసం నిన్ను ఒక పార్టీలో చేరమనో, నిన్ను ఒక సంస్థకు పోటీ చేయమని చెప్పట్లే ఇక్కడ దేవుడు. ఎందుకో నిన్ను దేవుడు ఒక విఐపిగా చేస్తాడు. నా మట్టికి నేను ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాను, చాలాసార్లు మీకు చెప్పాను. మా నాన్నగారు, మేము దేవుడిని నమ్ముకునే టైంలో నాన్నగారు త్రాగుబోతుంది, అందరూ తనకు తెలుసు. నాన్నగారితో పాటు నేను కూడా నా స్నేహితులు అలవాటు చేయడం, నేను కూడా తాగుబోతుడిగా మారా. మా ఇంట్లో నాన్న నేను తాగుబోతున్నాం. అందుకని మా ఇంటిని ఏమని పిలిచేవారంటే తాగుబోతులు ఇల్లు అని పిలిచేవారు. మేము ఏదైనా పెళ్ళికి వెళ్తే బెక్కడానికి వచ్చారు అనేవారు. ఏమంటే స్థలం ఇచ్చేవారు కాదు, అంటే హీనంగా చూసేవారు. మా వంశంలో కానివ్వండి, మా వారిలో కానివ్వండి, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు అనుకుంటే మేమే. ధనం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, నాన్నగారు త్రాగుని బట్టి, నా త్రాగుని బట్టి మమ్మల్ని అందరిని అసహించుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వెళ్ళిన పెళ్ళిలో గౌరవం లేదు, ఏర్పాటు స్థలంలో గౌరవం లేదు, ఎక్కడా గౌరవం లేదు. కానీ ఒక రోజు వచ్చిందండి, ఆయన పిలుపు మా మీదకి వచ్చింది, ఆయన స్వరం మాకు ఇచ్చింది, ఆయన దర్శనం మేము పొందాం. ఒక సేవకుడిగా ఎన్నుకున్నాడు, మా పాపాలు క్షమించాడు, మమ్మల్ని ఉన్నతంగా దేవుడు మార్చాడు. ఈరోజు ఒక మాట గర్వంగా చెప్తాను, ఒక ఆత్మీయ గర్వంగా చెప్తాను. ఈరోజు మా కుటుంబంలోనే మేము లేకపోతే ఆ కార్యక్రమమే లేనంతగా దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక క్రిస్మస్ రానివ్వండి, అయ్యా అన్నయ్య గారితో పాటు మీరు కూడా చెప్పండి ఉండాలి. ఏదైనా ఒక ఫంక్షన్ రానివ్వండి, అన్నితో పాటు మీరు కూడా ఉండాలి. ఒకప్పుడు మేము వచ్చేమా లేదా అని పట్టించుకునే వాళ్ళు లేడు. ఈరోజు మా రాక కోసం 2 కళ్ళతో ఒత్తిలేసుకుని చూసేవారి స్థితిలో దేవుడు మార్చాడు. ఒక సేవకుడిగా నాకెంత ఇస్తే ఒక విశ్వాసకి దేవుడు నీకెంత ఇవ్వాలి? దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, నీకు చోటు సిద్ధపరిచానమ్మా, అది పాదములు పెట్టి ఆశీర్వాదకరమైన చోటు. 2వది పచ్చికలు ఉన్న ఉపదేశపు చోటు. 3వది పైనున్న ఉన్నత చోటు. ఇంకొక చోటు ఉందా, చదివేస్తాము. యెహెజ్కేలు గ్రంథం 47:9 చదివేసి ప్రార్థన చేసుకుందాం త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 47:9. వడిగా పారు ఈ నది, వచ్చు చోటులల్లా జలసారములు బ్రతుకును. చాలండి. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? దేవుని మందిరంలోంచి ఒక నది బయలుదేరిందంట. దేవుడు అన్నాడు ఈ నదులు కొలవమని. 1000 మూరలు కొలవగానే మొలలో ఆ చీలమండలపు లోతు, మరొక 1000 మోకాళ్ళు, మరొక 1000 మొలలోతు, మరొక 1000 సంపూర్ణం. ఆ పారుచున్న చోటులో అడుగు పెడితేనంటండి, అక్కడ ఏం రాయబడింది తెలుసా? మనం దేవుడు మనకి ఇచ్చే చోటు ఎలా ఉందంటే నీరు పారు చోటు. చెప్పండి ఏంటంట? ఎండిపోయిన చోట్ల కాదు, ఎడారి చోట్ల కాదు దేవుడు మనం పెట్టేది. ఈరోజు నీళ్ళు లేవని ఏడుస్తున్నారు చాలా మంది. నీళ్ళంటే ఏంటి? ఆశీర్వాదం. నీళ్ళంటే దీవెన, నీళ్ళంటే ఆశీర్వాదం, నీళ్ళంటే అభిషేకం. చెప్పండి నీళ్ళంటే ఏంటి? దేవుడు ఇప్పుడంట ఈరోజు నీ మీద అభిషేకాన్ని ఉంచబోతున్నాడంట.
నీ మీద ఉన్న అభిషేకం ఇన్ని సంవత్సరాల మీద వచ్చిన అభిషేకం కాదు, ఇన్ని రోజుల మీద వచ్చిన అభిషేకం కాదు. ఎందుకో ఈరోజు సోమవారం స్వస్థతశాల, ఏమండి 1వ తారీఖు వాగ్దాన సందేశం. ప్రతి సమయం ప్రతి సోమవారం నూనె పోసి మీ మీద ప్రార్థన చేస్తాం, ఒక అభిషేకం, ఒక ఆశీర్వాదం. కానీ ఈరోజు వచ్చే ఆశీర్వాదం, అభిషేకం ఇన్ని సంవత్సరాలకి ఇన్ని నెలగా వచ్చింది కాదు. ఎందుకో దేవుడు మాటిస్తున్నాడు. ఈ అభిషేకం దేవుడు అపోస్తులను, దేవుడు పరిశుద్ధులను, దేవుడు యేసు క్రీస్తు అభిషేకించిన అభిషేకం, అది నీరు పారు అభిషేకం ఈరోజు నీ మీదకి రాబోతుందంట. ఆ అభిషేకం నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడుపుతుందంట. ఈ అభిషేకం అన్ని అభిషేకాల కంటేనూ ఉన్నతంగాను హెచ్చించి అభిషేకంగా. చదవండి అపోస్తుల కార్యం 7:33. అపోస్తుల కార్యం 7:33. కాబట్టి ప్రియులారా, నీవు నిలిచిన చోటు దేవుడు పరిశుద్ధ భూమి. అదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో కనుక మనం చదివితే అక్కడ మరొక మాట ఉంది. ఆ మాట చదివి ముగించేసుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం కానీ చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది అదే. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండును. ఈ రోజు కేవలం స్వస్థ కోసం వచ్చావా? ఈ రోజు ఈ అభిషేకం నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ అభిషేకం నీలో ఉన్న దెయ్యపు కార్యాలను తీసివేస్తుంది. ఈ అభిషేకము నేను గొప్పగా చేయబోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది నీ కోసం సిద్ధపరిచిన చోట్లు. మళ్ళీ చెప్తున్నా, 4 చోట్లు ఏంటంటే, 1 పాదము పెట్టిన చోట్లు ఆశీర్వాదం, 2వది పచ్చిక చోట్లు ఆశీర్వాదం, 3వది పైనున్న చోటు నిన్ను ఉన్నతమైన చోటు, 4వది పారు చోటు అభిషేకాన్ని చూపిస్తుంది. ఈ 4 చోట్లలో నీకున్న కృపను బట్టి, నీకున్న ఆశీర్వాదాన్ని బట్టి ఈ 4 చోట్లలో నీ కోసం దేవుడు సిద్ధపరిచాడు. ఈ సిద్ధపాటును యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రించుకొని దీవెన ఆశీర్వాదములకు కారకుడైన ప్రభు ద్వారా మనం అందరము వర్ధిల్లుదుము గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం.